అందరికీ హాయ్. ఈరోజు టమాటా రైస్ చేసుకుందాం. చాలా సులువుగా 10 నిమిషాలలో చేసుకోవచ్చు. ముందుగా ఒక గ్లాస్ బియ్యాన్ని తీసుకొని 2-3 సార్లు శుభ్రం చేసుకొని మంచినీళ్ళు పోసుకొని ఒక 5 నిమిషాలు నాననివ్వాలి. ఇవి 5 నిమిషాలు నానేలోపు మనం తాలింపు చేసుకుందాం. గిన్నె పెట్టుకొని 3 చెంచాల నూనె పోసుకోవాలి. నూనె పోసుకున్న తర్వాత కొంచెం నూనె వేడైన తర్వాత హోల్ గరం మసాలాను తీసుకొని వేసుకోవాలి. మసాలాలు వేసుకుంటే టమాటా రైస్ చాలా కమ్మగా ఉంటుంది. మసాలాలు వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయలు వేసుకొని కలిసేలాగా కలుపుకొని ఇవి మగ్గిన తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కాస్త మగ్గాలి. మగ్గితే రుచి బాగా వస్తుంది. ఇప్పుడు ఇందులోకి కోసి పెట్టుకున్న టమాటా ముక్కలను వేసుకోవాలి. ఇక్కడ నేను 3 టమాటాలు తీసుకున్నా. మొత్తం కలిసేలాగా కలుపుకొని టమాటా ముక్కలు బాగా మగ్గాలి. మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 చెంచా వేసుకోవాలి. చెంచా సగం పసుపు, కసూరి మేతి కూడా వేసుకోవాలి. కారం తగినంత వేసుకోవాలి. ఉప్పు తగినంత వేసుకొని 1 నిమ్మకాయ చెక్కను పిండుకోవాలి. నిమ్మకాయ చెక్క పిండుకునేటప్పుడు గింజలు పడిన ఆ గింజల్ని తీయాలి, లేకపోతే చేదు వస్తుంది. మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. నూనెలో ఇవన్నీ పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోవాలి. ఇవి మగ్గిన తర్వాత ఇందులోకి నేను ఇక్కడ గ్లాస్ బియ్యం తీసుకున్నా కాబట్టి గ్లాస్కి 2 గ్లాసుల నీళ్లు పోసుకుంటే కరెక్ట్గా ఎసరు సరిపోతుంది. ఇందులోకి కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. పచ్చి ధనియాల పొడి 1 చెంచా వేసుకోవాలి. మొత్తం కలుపుకోవాలి. ఇది కలుపుకున్న తర్వాత ఎసరుని మరగనివ్వాలి. ఎసరు మరిగేటప్పుడు బియ్యం వేసుకోవాలి. బియ్యంలో ఉన్న నీళ్లు మొత్తం ముంచి బియ్యం మాత్రమే వేసుకోవాలి. నీళ్లు కొద్దిగా ఎక్కువ అయితే అన్నం మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు బియ్యాన్ని వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. అన్నము ఇట్లా ఉడుకు వచ్చినప్పుడు మూత పెట్టుకొని చిన్న మంట మీద ఉడికించుకోవాలి. అట్లయితే గింజ లోపలి వరకు చక్కగా ఉడుకుతుంది. ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి. మొత్తం కింది నుంచి కలుపుకోవడం వలన అన్ని మసాలాలు సమానంగా పడుతుంది. మూత పెట్టి 5 నిమిషాలు ఉడికించుకోవాలి చిన్న మంట మీద. అన్నం ఉడికింది. టమాటా రైస్ తయారైంది.